అసలు ఆర్కియాలజీ అంటే ఏంటి, ఆర్కియాలజీకి హిస్టరీకి సంబంధం ఏంటి? ఆర్కియాలజీని తెలుగులో పురావస్తు పురాతత్వ అంటారు. వస్తువుల ద్వారా చరిత్ర చెప్తుంది కాబట్టి పురావస్తు శాస్త్రం అంటాం. అంతకన్నా ముందు ఆదిమానవులు ఉండేది, కోతుల నుంచి మనిషి వచ్చాడని. మరి ఎలా? మరి ఇన్ని సంవత్సరాల్లో మా ఇంటి పక్కన ఉన్న కోతి మనిషి అవ్వలేదు కదా. రాజులు ఫస్ట్ రాజు ఎవరు ఇండియాలో? ఫస్ట్ రాజు ఎవరు అంటే చెప్పడానికి లేదు. అశోకుడి నుంచి మనకి హిస్టరీ కాంటెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే అశోకుడు ఏం చేశాడు, శిలాశాసనాలు ఇచ్చాడు. శ్రీకృష్ణుడు ఉన్నాడా? ఆర్కియాలజీ అని చెప్తుంది. అంటే కొంచెం ఎలాబరేట్ చేసి అంటే చెప్తారు. శ్రీకృష్ణుడు అయితే శాసనం వేయలేదు కదా. తిరుపతిలో ఎవరికి తెలియనివి ఇంకేమైనా ఉన్నాయి రహస్యాలు? తిరుపతి చరిత్ర గనక మనం చారిత్రక పరంగా మాట్లాడుకుంటే దాదాపు 2-3 శతాబ్దాలకే తిరుపతి ప్రస్తావన. శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాలు చేయించుకొని అక్కడే పెట్టుకున్నాడు. టోపీ పెట్టుకొని, మనం షార్ట్ బాక్సర్ అంటాం చూసారా, ఆ సైజు వస్త్రం మాత్రమే ధరించి ఉంటాడు. ఇంకొంటి మీద ఏమి ఉండవు. అదే విగ్రహం ఆయన చేయించుకున్న విగ్రహమే కదా అది. స్ట్రైట్ అవే తిరుపతికి తరలించలా. సో రకరకాల ప్లేసులు, ఫస్ట్ కేరళ తీసుకెళ్లారు, అక్కడ నుండి కర్ణాటక తీసుకొచ్చారు, మళ్ళీ అట్లా తమిళనాడు తీసుకొచ్చారు, మళ్ళీ అక్కడ నుండి తిరుపతి తీసుకెళ్లారు. ఫైనల్లీ తిరుపతి అయితే సేఫ్ అని. ఆయన ముందుండే ఒక గడపనే కులశేఖర పడి అంటారు. ఆయనే గడపలాగా మారాడని. స్వామిని ఎటు నుంచైనా చూడొచ్చు అని రాశాడు. ఓపెన్ గా విగ్రహం ఉండేది, అన్ని వైపుల నుంచి చూడొచ్చు అన్నాడు. స్లోగా విజయనగర్లో వచ్చారు 14వ శతాబ్దానికి. ఇక తిరుపతి రూపమే మారిపోయింది. అది మొదటి ఎవిడెన్స్. భారతదేశంలో కల్లా అత్యంత పురాతనమైన శివలింగంగా గుడిమల్లం. అదంటే దాదాపు అది 5.5 అడుగుల లింగం ఉంటుంది. లింగం మీద ఆయన రూపం ఉంటుంది, మళ్ళీ ఆయన చేతిలో జింకు ఉంటుంది. సో ఇది మరి ఆర్కియలాజికల్ గా ఉందంటే కాదు. ఇప్పుడు నేను చెప్పింది దీన్ని ఏమంటారంటే స్థల పురాణం అంటారు. టెంపుల్స్ నేను అబ్జర్వ్ చేసిన దానిలో నార్త్ సైడ్ ఒక విధంగా ఉంటాయి టెంపుల్స్, సౌత్ సైడ్ ఒకటి. టెంపుల్స్ లో శృంగార శిల్పాలు ఉంటాయి. శృంగార శిల్పాలకి పరాకాష్ట అయిన ఖజురహో ఉంది సెంట్రల్ ఇండియాలో. అంటే నువ్వు అది దాటితేనే గుళ్ళోకి వెళ్ళగలవు, అంటే నువ్వు ఆ ఫీలింగ్స్ ని తీస్తేనే గుళ్ళోకి వెళ్ళగలవు అని రిప్రజెంట్ చేశారు. గోపన్న అనే ఒక పాత్ర నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ గోపన్న ఎవరు అంటే ఖచ్చితంగా ఇది ఇక్కడ ఉండటం కాదు, ఖచ్చితంగా అది అక్కడ ఉండాల్సిందే, శ్రీరంగంలో ఉండాల్సిందే. ఇప్పుడు మూల విరాట్ గురించి చాలా మంది చాలా విషయాలు చెప్తుంటారు. దాని గురించి కొన్ని ఏమన్నా చెప్పగలిగేది అంటే? అసలు ప్రతిదీ ఇంట్రెస్టింగే కాబట్టి ఎంత చెప్పినా తక్కువ.